ఓకే. బ్యాక్ టు ఇండియా. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిన వెంటనే ఇక్కడ అందరూ ఒకే యూనిఫార్మ్‌లో ఉంటే ఏంటి అని చూస్తే బక్రీద్ ముందు ముస్లిమ్స్ అందరూ ఇండోనేషియాకి వెళ్తున్నారంట. అండ్ కమింగ్ టు మై మెన్యూ ఇట్స్ వెజ్. ఎందుకంటే తీసుకోవాల్సొచ్చింది. నా సీట్ చాలా వెనకాలనమాట. సో, నా దగ్గరకొచ్చేసరికి నాన్ వెజ్ అయిపోయిందంట. ఓకే అని తీసుకున్నాక పక్కన కూర్చున్న ఒక అంకుల్ నాకైతే వెజ్ వద్దు నాన్ వెజ్ అంటే వాళ్ళకి తర్వాత కాసేపు అయినాక ఇచ్చారు. ఓహ్ షిట్ అనుకున్నాను నేను. ఏం చేస్తాం వెజ్‌తోనే సరిపెట్టుకోవాలి. కానీ ఇక్కడ వెజ్ కట్లెట్స్ అండ్ బిర్యానీ రైస్ ఇచ్చారు. సూపర్ డెలిషియస్‌గా ఉంది ఫ్రాంక్లీ స్పీకింగ్. తర్వాత అక్కడ చాక్లెట్ కూడా తిన్నాననమాట. బేసికల్లీ నా ఫ్లైట్ వచ్చేసి 3:00కి ఆఫ్టర్‌నూను. ఫుల్ ఆకలేసింది. తిన్నాను గానీ ఈ సలాడ్ మాత్రం నాకు నచ్చలేదు. అంటే బేసికల్లీ హెల్తీ ఫుడ్ అనేది నాకసలు నచ్చదనమాట. అండ్ మీరు చూసినట్లయితే స్టార్టింగ్ దుబాయ్‌కెళ్ళినప్పుడు ఒక యోగర్ట్ ఇచ్చారు. నాకు నచ్చలేదన్నా కదా! బట్ ఈసారి మాత్రం ఈ యోగర్ట్ సూపర్ నచ్చింది. మొత్తం డ్రై ఫ్రూట్స్, సబ్జా, సేమియా ఇవన్నీ కలిపి అసలు సూపరుంది. ఇంకా దీనికి వంక పెట్టక్కర్లేదు. అండ్ మిగిలిన ఐటెమ్స్ అన్నీ నేను ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి తిన్నాననమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.